లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ నుంచి మనకు ఒక అప్డేట్ వచ్చిందనమాట. టోటల్ ఆల్ ఇండియాలో మనకి ఫిజికల్ టెస్ట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఇచ్చారు, మన తెలంగాణకి ఎన్ని ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అలాగే మనకి హైట్కి మన వెయిట్కి ఎంత బిఎంఐ ఉండాలనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి ఎస్ఎస్సి బోర్డు అనేది ఫిజికల్ టెస్ట్ సెంటర్స్ అనేది అలొకేట్ చేసింది. మనకు ఆల్ ఇండియాలో మనకు అవైలబుల్గా ఉండే సెంటర్స్ అయితే 109 అనమాట. టోటల్ యాక్టివ్ సెంటర్స్ అయితే ఆల్ ఇండియాలో మనకు ప్రజెంట్ అయితే 2026కి అలొకేట్ చేసినది మాత్రం 105 సెంటర్స్ మాత్రమే. మనకు ఇందులో సిఆర్పిఎఫ్కి అవైలబుల్గా ఉండే 27 యాక్టివ్ సెంటర్స్ అయితే మనకు అలొకేట్ చేసిన 25 మాత్రమే. ఆ తర్వాత బీఎస్ఎఫ్కి అవైలబుల్గా ఉన్నది 23, మనకు అలొకేట్ చేసిన కూడా 23. ఇంకా సిఏఎస్ఎఫ్కి వచ్చేసి అవైలబుల్గా 22 ఉన్నాయి, మనకు అసైన్ చేసిన కూడా 22. ఇంకా ఐటీబీపీకి అవైలబుల్గా 19 ఉంటాయి, మనకు ఇప్పుడు అసైన్ చేసిన కూడా 19. ఎస్ఎస్బికి మనకు 7 ఉన్నాయి, మనకు 7 కూడా అసైన్ చేసింది. ఇంకా అస్సాం రైఫిల్స్కి టోటల్గా 11 ఉన్నాయి ఆల్ ఇండియాలో, మనకు అసైన్ చేసిన మాత్రం 9. మనకు టోటల్గా 109 అవైలబుల్గా ఉంటే 105 సెంటర్స్ మాత్రమే మనకి ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ సెంటర్స్కి అయితే ఎస్ఎస్సి అనేది అప్రూవ్ అయితే ఇచ్చింది. ఆల్ ఇండియా ఫిజికల్ టెస్ట్ సెంటర్స్ లిస్ట్ అయితే చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి ఎస్ఎస్సి బోర్డు అనేది 3 సెంటర్స్ అయితే అలొకేషన్ అయితే చేసింది. మెయిన్గా వచ్చేసి సిఏఎస్ఎఫ్ యూనిట్ ఆర్టీసీ విశాఖపట్నం సెంటర్ అయితే మనకు అలొకేట్ చేసింది అనమాట. ఫిజికల్ టెస్ట్కి అయితే కన్ఫర్మ్ అయితే అయింది. రిమైనింగ్ 2 అయితే ఇంకా కన్ఫర్మ్ అయ్యలేదు. నాకు ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి నెక్స్ట్లో ట్రైనింగ్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ వచ్చేసి సెంటర్ వచ్చేసి మనకు కాకినాడ ఉండొచ్చు అనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఎస్ఎస్సి బోర్డు మనకు తెలంగాణకు కూడా 3 ఫిజికల్ సెంటర్స్ అయితే రిలీజ్ చేసింది. ముందుగా వచ్చేసి సిఆర్పిఎఫ్ గ్రౌండ్ సెంటర్ అనేది హైదరాబాద్ నుంచి అయితే ఉంది. సెకండ్గా వచ్చేసి మనకు సిఏఎస్ఎఫ్ యూనిట్ ఆర్ఎస్టిపిపి రామగుండం అయితే మనకు అలకాట్ చేసింది. ఆ తర్వాత మనకు సిఏఎస్ఎఫ్ యూనిట్ నిసా హైదరాబాద్, మనకి ఈ 3 లొకేషన్స్ అయితే మన తెలంగాణ నుంచి అయితే ఉంది. మనకు ఇంకా ఎవరైతే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయలేదు, ఇప్పటికైనా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే మనకు ఫిజికల్ ఈవెంట్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫైనల్ మెరిట్ హై ఛాన్సెస్ అయితే ఉంటుంది జాబ్ వచ్చేదానికి. అలాగే మనకు హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, ఎప్పుడు కన్సిడర్ చేస్తారో అని అడిగితే మనకు పీఈటీలో అయితే కన్సిడర్ అయితే చేయరు. మనకి పీఈటీలో మెయిన్గా చూసేది రన్నింగ్ అలాగే చెస్ట్ అనమాట. మనకి వితిన్ 24 మినిట్స్లో 5 km అనేది కంప్లీట్ చేయాలి. మనకి చెస్ట్ అనేది ఎక్స్పాండ్ చేయకముందు 80 ఉండాలి, ఎక్స్పాండ్ చేశాక 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. మనకు మెడికల్ టైంలో మాత్రమే బిఎంఐ అనేది చెక్ చేస్తారు. మనకు బిఎంఐ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 18 to 25 మిడిల్లో ఉంటే మీరు ఈజీగా ఎలిజిబుల్ అనమాట. మనకు బిలో 18 ఉంటే మనకు అండర్ వెయిట్ అనమాట, మనకు వెయిట్ తక్కువగా ఉంటాం. మనకు అలా అని అబోవ్ 25 ఉంటే మనకు ఓవర్ వెయిట్. మన ఏజ్కి మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలనేది కరెక్ట్గా బిఎంఐ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. మనకి 18 to 25 ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఫైనల్ మెరిట్కి అయితే. ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకు చాలా మందికి ఇంకా డౌట్ ఉంది, కేటగిరీ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ 2025 to 2026 అవైలబుల్గా ఉండాలా, లేదా 2025 to 2026 వ్యాలిడిటీ ఉండాలని వీటి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఎస్ఎస్సి అనేది. మనకు లేటెస్ట్గా 2026 to 2027 సర్టిఫికేట్ అయితే నాట్ వ్యాలిడిటీ అనమాట. మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అనేది ఎస్ఎస్సి బోర్డు అనేది రిజెక్ట్ అయితే చేస్తుంది. అందుకు మనం ఏం చేయాలంటే మనం లాయర్ దగ్గరికి పోయేసి అఫిడవిట్ అనేది తీసుకోవాలి. మనకు లేటెస్ట్గా నాకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేశాను. పాత 2025 to 2026 వ్యాలిడిటీ ఇయర్ది అయితే నా దగ్గర లేదని చెప్పేసి నువ్వు అఫిడవిట్లో రాయించుకొని మనం తీసుకువెళ్ళామంటే ఎస్ఎస్సి బోర్డుకి సబ్మిట్ చేసి వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తారు 100%. అలాగే మెయిన్గా అనేది ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే 2025 to 2026 ఫైనాన్షియల్ ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉండాలి. మనకి ఎస్సీ ఎస్టీ